రైట్ కా 686 లో డీటెయిల్స్ చూస్తే ఇటీవల కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 99 మంది అస్వస్థతకు గురైన ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయింది. అయితే ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరుస కల్తీ ఘటనలపై ఎక్సైజ్ అధికారులతో సమావేశమై ఆరా తీశారు. దామరంచ, అంకోల్, దుర్కి, సంఘెం మండలాల్లో 69 మంది, గౌరారంలో 30 మంది కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన అంశంపై కీలక సూచనలు చేసినట్లు సమాచారం. కామారెడ్డిలో ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు. ఇక 27 మందిపై కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. ఎస్ బ్రాహ్మణి ఏదైతుందో కామారెడ్డిలో కల్తీ కల్లు దాగి 99 మంది అస్వస్థతకు గురైన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చినట్టు కల్తీ కల్లు నేపథ్యంలోనే చాలా మంది అనారోగ్య పాలై చెప్పి అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే దానిపై సీరియస్గా ఫోకస్ చేసిన పరిస్థితి. దానిలో భాగంగా చూసుకుంటే ఇప్పుడు కళ్ళు కావచ్చు, గుడుమ కావచ్చు, ఇలాంటి మత్తు పానీయాలు చేయొద్దని చెప్పేసి ఇప్పటికే దానిపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. దానిలో భాగంగానే కామారెడ్డిలో జరిగిన ఇష్యూపై సీఎం సీరియస్ అయ్యి ఎక్సైజ్ అధికారులతో మొత్తం రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం. రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడ కూడా కల్తీ కళ్ళు అమ్మకుండా దాని ప్రభుత్వం దానిపై ఉక్కుపాదం మోపాలి, ఎక్కడ కూడా అనారోగ్యానికి గురి కాకుండా ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దీనిపై ఫోకస్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి. ఈ కల్తీ కల్లుకు సంబంధించి అనేక విషయాలు ఇప్పటికే గతంలో ఎన్నిసార్లు ఆ రివ్యూ సమావేశం పెట్టినా కూడా పూర్తి స్థాయిలో అధికారులు దీనిపై ఫోకస్ చేయట్లేరు, తూతు మంత్రంగా నామమంత్రంగా చేసి ఇడిచిపెడతారని చెప్పిన పరిస్థితి. అయితే దానిలో భాగంగా చూసుకుంటే కల్తీ కలుపుకున్నటువంటి మొత్తం మంది సుమారుగా అదే 99 మంది గురిగా అవస్థకు గురిగా ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే సమావేశమైన పరిస్థితి. దీంతో ఇప్పటికే 30 మంది కల్తూ తాగి గురి కావడంతో మొత్తానికి కొన్ని మండలాలు అయితే దాంట్లో ప్రధానంగా ఉన్న పరిస్థితి. దామరచెర్ల, అంగల్, దర్కి, సంఘం మండలాల్లో 69 మంది, గౌరవరంలో 30 మంది కళ్ళు దాగి వస్తే గురైన పరిస్థితి. ఎందుకంటే చూస్తున్నాం కల్తీ కళ్ళతోటి అనేక మత్తు పదార్థాలు కలుపుతారు, అనారోగ్యానికి గురైతున్న పరిస్థితి. కాబట్టి దీనికి స్వయంగా సీఎంఏ ఎక్సైజ్ అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసి అలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం దీనిపై ఫోకస్ చేయాలని చెప్పి సీరియస్గా ఉండాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఎక్సైజ్ అధికారులు ఎవరైతే ఉంటారో ఇలా కానిస్టేబుల్ కాంచి ఎక్సైజ్ ఏజెంట్స్ వరకు కూడా ఏఎస్ల వరకు కూడా కొద్దిసార్లు దీనిపై ఫోకస్ చేసి మత్తు పదార్థాలు కలపకుండా దీనిపై పూర్తిగా ప్రభుత్వం ఫోకస్ చేసి దీనిపై ఉక్కుపాదం మోపాలని చెప్తున్న పరిస్థితి. ఇలా అందుకే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దీనిపైన ఫోకస్ చేసి సంబంధిత ఎక్సైజ్ మంత్రిని కావచ్చు, సంబంధిత ఏఎన్సీలు కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిపైన ఎక్కడ కూడా కల్తీ కల్లు మధ్యమో జరగకుండా దీనిపై ప్రభుత్వం ఫోకస్ చేయాలని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ కావచ్చు, దానికి సంబంధించిన మత్తు పదార్థాలు ఏదో దీనిపై ముక్కుపదం మొప్పి ఎక్కడ కూడా డ్రగ్స్ అనేది కల్తీ అనేది ఇలా తెలంగాణ రాష్ట్రంలో నా కంటికి కూడా కనిపించొద్దని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. దానిలో భాగంగానే కల్తీ కల్లు ప్రధానంగా దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా కల్తీ కల్లు దాగి అనారోగ్యాన్ని బారిన పడి చనిపోతున్న సంఘటనలు చూస్తున్న పరిస్థితి. అందుకోసమే ప్రభుత్వం దీనిపై ఫోకస్ చేసింది. ఇలాంటి సంఘటన జరగకుండా తప్పకుండా ఎక్సైజ్ అధికారులు దీనిపై ఫోకస్ చేయాలని చెప్తున్న పరిస్థితి ఉంది. దానిపైన ప్రస్తుతం ఫోకస్ చేస్తున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో 28 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో 27 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఉండేవారు. అయితే జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీ జనసేన పార్టీ ఖాతాలోకి చేరింది. గత నెల 20వ తేదీన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు 17 మంది సంతకాలతో చైర్మన్ ఆదినారాయణ పైన కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసు అయితే ఇచ్చారు. అయితే ఆ నోటీసు ఇచ్చిన వారిలో 3 కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరడంతో అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన నోటీసును కూడా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తిరస్కరించారు. దీంతో నిడదవోలు మున్సిపాలిటీ జనసేన వశమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీకి సంబంధించి 28 మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో గత నెలలో వీరంతా కూడా గత నెల 20వ తేదీన వైసీపీకి వ్యతిరేకంగా నిరసిస్తూ మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణకు వ్యతిరేకంగా వీరంతా కూడా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం, అవిశ్వాసం ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో 27 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉండగా ఒక టీడీపీ కౌన్సిలర్ ఉండేవారు. అయితే అందులో 17 మంది వైసీపీ కౌన్సిలర్లు ఇటీవలే జనసేన తీర్థం పుచ్చుకోవడం, అదేవిధంగా గతంలో ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్లు 3 జనసేనలో జాయిన్ అయ్యి అవిశ్వాసం పెట్టకపోవడంలో కలెక్టర్ ప్రశాంత్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఈ 17 మంది కూడా జనసేనలో చేరడంతో వైసీపీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఈ 17 మంది ఈ కౌన్సిలర్లు వైసీపీని వీడి జనసేనకు రావడంతో నిడదవోలు మున్సిపాలిటీ జనసేన వశమైంది. ఈ నేపథ్యంలో అవిశ్వాసం నగ్గి ఈ జనసేనకు అయితే ఈ మున్సిపాలిటీ చైర్మన్ పదవి దక్కించుకుంటుందని ప్రస్తుతం నిడదవోలు పట్టణ వ్యాప్తంగా టాక్ వినబడుతుంది.
జమిలీ ఎన్నికల వైపు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్న తరుణంలో జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై తిరుపతిలో మేధావుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రసంగిస్తూ వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు. వారు ఎవరో మీకే తెలుసు అంటూ సెటైల్ వేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి. థ్యాంక్ యూ కీర్తి. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పలపాటి ఎం వెంకయ్య నాయుడు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా అవన్నీ కూడా సంచలనమని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో ఈయన మాట్లాడిన తెలుగు అంశం కావచ్చు, లేదంటే మరి ఇతర అంశాలు కూడా ఏ అంశమైనా కూడా చాలా నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే వ్యక్తుల్లో వెంకయ్య నాయుడు పేరైతే మాత్రం ప్రముఖంగా వినిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు తిరుపతిలో జరిగినటువంటి ఈ చర్చ నేపథ్యంలో అయితే మాత్రం ఎన్నికల్లో కావచ్చు, ఇటు రాజకీయాలు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయన్న దానిపై అయితే కనుక ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయ నాయకుల గుండెల్లో అయితే రైళ్లు పరిగెడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఎన్నికలు అనేసరికి ఒక డబ్బు, కులం, మతం ఇవి తప్ప మరి ఇవి కూడా ప్రాధాన్యత సంతరించుకోవట్లేదు. వీటి వల్లే ప్రధానంగా ఈ ఎన్నికలు అనేవి కూడా జరుగుతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా డబ్బు చుట్టూ ఎన్నికలు తిరుగుతున్నాయి కాబట్టి వీటిని దూరంగా పెట్టినట్లయితే కనుక రాజకీయాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయని, చాలా అందంగా ఉంటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ రాజకీయాలు అయితే పూర్తి స్థాయిలో పాడైపోయి అంటూ కూడా ఆయన కొండబద్దలు కొట్టినట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో అయితే ఒక కలకలం లేచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే జమిలీ ఎన్నికల వైపు అయితే అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ రోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు అయితే మాత్రం దోహదం చెందుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక జమిలీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా అయితే కనుక పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి 12,000 కోట్ల రూపాయలు కూడా మిగులుతాయంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనితో పాటు ఏవైతే జమిలీ ఎన్నికలు జరుగుతాయో, జమిలీ ఎన్నికలు జరిగినప్పుడైతే కనుక ఉన్నటువంటి చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, లేదంటే ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టం వాటిల్లుతుంది అన్న మాట అయితే మాత్రం అవాస్తవం అంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే ఎన్నికలు జరిగితే ఆ పార్టీ పరంగా కావచ్చు, లేదంటే ఆ లోకల్ ప్రాంతీయ తత్వం మీద ఆధారపడి ఉండొచ్చేమో కానీ దానివల్ల అయితే మాత్రం ఎవరికి నష్టం వాటిలేదంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఎన్నికలు ఏవి కూడా కేంద్ర ప్రభుత్వంపై కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎటువంటి మార్పు అయితే ఏమీ రాదంటూ కూడా చెప్తున్నారు. కానీ దీనివల్ల పూర్తి స్థాయిలో దేశానికి 1,000 కోట్ల రూపాయలు కూడా మిగులు కూడా కనిపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక గత ఎన్నికల్లో ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే తప్పుగా మాట్లాడారు, లేదా బూతులు మాట్లాడారు, లేదంటే ద్వంద్వార్థాలతో మాట్లాడిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, లేదంటే వైసీపీ నాయకులు వాడిన భాష కావచ్చు, వాళ్ళు ఉపయోగించిన భాష పట్ల అయితే మాత్రం ఈయన నిర్మోహమాటంగా ఈయన కుండబద్దలు కొట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఎన్నికల్లో బూతులు మాట్లాడారో, తప్పుగా ప్రవర్తించారో వాళ్ళందరినీ కూడా ప్రజలు చాలా తెలివిగా బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారంటూ కూడా చేసిన వ్యాఖ్యలు అయితే ఈ రోజు రాజకీయ వర్గాల్లో ఒక చర్చకి అయితే దారితీసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ప్రజాస్వామ్యంలో బూతులు మాట్లాడే వ్యక్తులు అయితే ఉండకూడదు, ఏదైనా సరే రాజకీయాలన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరగాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక తుపాకీలతో భయపెట్టి ఎవరిని కూడా మనం భయపెట్టలేము, కేవలం ప్రజలను ఒక కొంతకాలం మాత్రమే మనం ఆపగలమేమో తప్ప కానీ వాళ్ళని పూర్తి స్థాయిలో ఆపలేము. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేసే విధంగా ఉంటాయి తప్ప కానీ రాజకీయాలు ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకునే విధంగా మనకి కనిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక ఒక పార్టీలో గెలిచిన మరొక పార్టీ కూడా మారకూడదు, లేదంటే వెళ్లాల్సి వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఆ పదవికి రాజీనామా చేసి వెళ్ళాలంటూ కూడా వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు అయితే కనుక ఈ రోజు సంచలనంగా మారాయి. ఎందుకంటే ఈ మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో కూడా ఎవరైనా సరే గెలిచిన తర్వాత ఎవరైనా వెంకట్ గారు మీరు లైవ్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. వెంకయ్యనాయుడు చేసిన ప్రధాన కనుక వికసిత భారత్ వైపు ప్రయాణం చేస్తుందని, తద్వారా అయితే మాత్రం భారత్ ఒక సముచిత స్థానం ప్రపంచ దేశానికి స్థానం పొందుతుందంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యల్లో అయితే మాత్రం అందరూ కూడా మాటల పట్ల అయితే మాత్రం ఆకర్షితులైన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా దేశం ప్రపంచం అంతా కూడా భారత వైపు తిరిగి చూస్తుందని కూడా చెప్పిన అంశం కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.
రైట్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. టీటీడీ గోశాలలో కొన్ని ఆవులు చనిపోయి అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భూమన వ్యాఖ్యలు దేశమంతటా పెను సంచలనాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ దీనిపై మరింత సమాచారంతో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యవహారంపై మంత్రి స్పందిస్తూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తిరుమలలో అన్ని పూజా కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయని తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని పూజా కార్యక్రమాలు చేపడుతున్నామని, టీటీడీ గోశాలలో కొన్ని ఆవులు చనిపోయాయి అని చేస్తున్న ప్రచారం గ్లోబల్ ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. గోవుల విలువలు తెలియని వ్యక్తులు ఈ ప్రచారం చేస్తున్నారన్న ఆయన సీఎం చంద్రబాబు గోవును తల్లిగా భావిస్తారని తెలిపారు. ఇక టీటీడీ గోశాలలో 230 మంది పరిచారకులు పనిచేస్తున్నారని, గోశాలలో అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, బ్రాహ్మణ మొత్తంగా చూసుకోవచ్చు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అయితే ఒక పెద్ద దుమారమే లేగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆవులు చనిపోయాయని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవులు గోమాతని ఎంతో పవిత్రంగా భావిస్తారు అక్కడికి వచ్చే భక్తులంతా కూడా. కానీ అటువంటిది అక్కడ భక్తులు దేవుళ్ళ భావించేటువంటి ఆ గోమాతలు చనిపోయాయని చెప్పేసి కూడా ఈ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా అందరూ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క బీజేపీకి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి కూడా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దాని సమాచారం తీసుకొని ఆ కోర్టును ఆశ్రయిస్తానని కూడా చెప్పడం జరిగింది. కోర్టును ఆశ్రయించి దాంట్లో నిజాలు కూడా నిగ్గు తెలుస్తానని చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి కూడా దీనిపై పూర్తి స్థాయిలో స్పందించారు. వైసీపీ ఈ మాటలు మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో వైసీపీ పాలనలో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉందో అందరికి తెలిసినటువంటి అంశం. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్కడికి వచ్చే భక్తుల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అందరూ చూశారు. అక్కడ ఆ పూర్తి స్థాయిలో కూడా అటువంటి వ్యక్తులు ఎలా ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి స్థితిగతులపై మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా మంత్రి తీవ్రంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఎటువంటి ఆ గోవులు అక్కడ చనిపోలేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ గోవులు పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కావాలంటే పూర్తి స్థాయిలో కూడా చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంతో ఆయన పవిత్రంగా భావిస్తారు. ఆయన ఎక్కువగా నమ్మే స్వామి ఎవరైనా ఉన్నారంటే అది వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఎక్కువ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కానీ అదేవిధంగా అక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎప్పుడు కూడా ఆయన క్లీన్ గా ఉంచేందుకు కూడా చూస్తారు. ఎందుకంటే భక్తుల సౌకర్యాల రీత్యా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే వ్యక్తి సీఎం చంద్రబాబు అని చెప్పేసి కూడా మంత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా అయితే గోమాతల్ని ఎంతో కన్న తల్లిగా కూడా భావిస్తారు. అటువంటిది గోమాతల పట్ల అసలు అశ్రద్ధ వహించరని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గోమాతలను ఎప్పుడు కూడా పవిత్రంగా భావించి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా గోమాతల్ని పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ గోవులు చనిపోయాయనట దాంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు అని చెప్పేసి కూడా మంత్రి కూడా చెప్పడం జరిగింది. అటువంటిది అక్కడ ఆవులు చనిపోయాయని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు చెప్పడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ కూడా మంత్రి చెప్పడం జరిగింది. మరి ఈ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం మరి ఏ విధంగా ముందుకెళ్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఇక్కడ రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో ఉదయం భద్రతా దళాలు నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని కొల్నార్ ప్రాంతంలో భద్రతా దళాలు ఇవాళ ఉదయం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ని చేపట్టారు. సిఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఇక ఈ ఘటనలో 2 మావోలు కూడా హతమయ్యారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఛత్తీస్గఢ్ అడవుల్లోనే మరోసారి పూర్తి స్థాయిలో బీజాపూర్ అడవుల్లోనే మావోయిస్టులకు పై కూపింగ్ కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. శనివారం ఉదయం తెల్లవారుజాము నుంచి బీజాపూర్ అడవుల్లో జరిగినటువంటి కూపింగ్ లోనే ఎన్కౌంటర్ జరిగిందని చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి 2 మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు కూడా పోలీసు వర్గాలు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి. బీజాపూర్ అడవుల్లో మరోసారి పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ దళాలకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సంబంధించిన బలగాలు పూర్తి స్థాయిలోనే తెల్లవారుజామున శనివారం ఉదయం తెల్లవారుజాము నుంచి కూపింగ్ సంబంధించినటువంటి పార్టీ మావోయిస్టులకు సంబంధించినటువంటి బలగాలకు
సంబంధించినటువంటి విషయాల్లో ఎదురుపడడంతో ఒక్కసారిగానే ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పు ఘటనలోని మావోయిస్ట్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇద్దరు చనిపోయినట్లు కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. బిజాపూర్ అడవుల్లో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ సంబంధించి గతంలో కొన్ని రోజులుగాను విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ సిఆర్పిఎఫ్ బలగాలు, పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ ఫోర్స్ సంబంధించినటువంటి బలగాలు మావోయిస్ట్ కూపింగ్ భాగంగానే ఏరువేతలో భాగంగానే జరిగినటువంటి ఈ కూపింగ్ లోనే శనివారం ఉదయం తెల్లవారుజామున నుంచే ఈ కూపింగ్ మొదలైంది. దీనికి సంబంధించి కూపింగ్ వెళ్తున్న క్రమంలోని మావోయిస్ట్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు ఎదురుపడడంతో ఒక్కసారిగా ఎదురుకాల్పులు జరిగాయని ఇక్కడ పోలీసు వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎదురుకాల్పుల్లోని ఇద్దరు మావోయిస్టులు కూడా చనిపోయినట్టు కూడా అక్కడ తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కాకుండా తెలుగు రాష్ట్రాలలో కాకుండా మావోయిస్ట్ పార్టీ ఏరువేతలో భాగంగా జరుగుతున్నటువంటి కూపింగ్ లోనే ఇది జరుగుతున్నది. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర బలగాలు కూడా మావోయిస్ట్ ఏరువేతకు పెద్ద ఎత్తున రూపకల్పన చేసినట్లు కూడా గతంలో కూడా అనేక మార్లు జరిగినటువంటి జాతీయ స్థాయిలో అనేవి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మావోయిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి అనేక ఎదురుదెబ్బ జరుగుతున్న క్రమంలోనే ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఈ కూపింగ్ లోని జరిగినటువంటి మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ జరిగిందని కూడా చెప్పవచ్చు. బిజాపూర్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ బీదర్ అడవుల్లోని జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ పెద్ద ఎత్తున ఒక ఇబ్బందికరమైన వాతావరణం అనేది చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గతంలో తెలంగాణలో కాకుండా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర బలగాలను పూర్తిగా బిజాపూర్ అడవుల్లోని గత కొంతకాలంగా సంచరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిసారి జరుగుతున్న ఎన్కౌంటర్ లోని మావోయిస్టులపై పోలీసులదే పై చేయగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చే సమాచారమే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థకు ఆధారంగానే ఈ దాడులు జరుగుతున్నాయని కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ పరిస్థితి ఉన్నటువంటి అడవుల్లో ఛత్తీస్గఢ్ అడవుల్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లకు సంబంధించి కూడా ఒక నివేదిక ఇవ్వాలని కూడా కేంద్రానికి కూడా ఒక లేఖలు కూడా పంపుకున్నటువంటి పరిస్థితి. ఈ లేఖ పంపిన క్రమంలోనే మావోయిస్టులు కూడా ఒక లేఖ పంపారు. దీనికి సంబంధించి ఒక చర్చలు కూడా జరగాలనే విషయంలో కూడా ఒక 2 విభిన్న లేఖలు కూడా చర్చ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ చర్చకు తెరబడడానికి కూడా మావోయిస్టులు కూడా శాంతి చర్చల ప్రకారంగా దీనికి ఒక లేఖ పంపాలనేది కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పోలీసులు మాత్రం దీన్ని ధృవీకరిస్తున్నారా, మావోయిస్టు పార్టీ ధృవీకరిస్తుందా? ఈ లేఖలకు సంబంధించి కొంత కాలంగా సందిగ్ధం నెలకొన్నా ఏది ఏమైనప్పటికీ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఈ కూపింగ్ జరిగినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు మళ్ళీ మావోయిస్ట్ సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి సభ్యులుగా చనిపోవడం ఇది ఒక పోలీసులు మరోసారి మావోయిస్టులపై ఎదురు దాడిలో పై చేయగా చెప్పుకోవచ్చు అనేది చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ శాంతియుత వాతావరణంలో చర్చలు జరుపుతారా, లేకపోతే యుద్ధ వాతావరణంలో మరి ఇలాంటి మారణ హోమాలు జరుగుతాయనేది కూడా అనేక మంది మేధావులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాలు ఇలానే కొనసాగుతున్నాయితే బిజాపూర్ అడవుల్లో జరుగుతున్నటువంటి అనేక గిరిజన వాసులే కావచ్చు, చెట్టు సంబంధించినటువంటి ఉపాధి కోల్పోతున్నటువంటి వారు అనేక మంది ఇబ్బంది పడుతున్నారనేది కూడా మేధావి వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలతో కూపింగ్ లోని మావోయిస్టులు చనిపోయినటువంటి బిజాపూర్ అడవులు సంబంధించినటువంటి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ బీజేపీపై వరుస విమర్శలు గుప్పిస్తున్న ఎమ్మెల్యే రాజా సింగ్ తో కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ భేటీ అయ్యారు. పాత బస్తీకి వెళ్లిన బండి సంజయ్ ఆకాష్పురిలోని హనుమాన్ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం రాజా సింగ్ తో సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీ దీనిపై ఉత్కంఠ నెలకొంది. హిందుత్వ ఎజెండాతో పనిచేస్తున్న ఈ ఇద్దరు నేతల భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతుంది. బీజేపీలో రాజా సింగ్ ను మళ్లీ యాక్టివ్ చేయడానికే బండి సంజయ్ భేటీ అయ్యారనే ప్రచారం ఊపందుకుంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. కీర్తి, బీజేపీ పార్టీలో ఒక కొత్త ట్రెండ్ మొదలైన పరిస్థితి, కొత్త సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఏదైతుందో హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసిన పరిస్థితి. ఎందుకంటే ఇవాళ హనుమాన్ జయంతి నుంచి హనుమాన్ పూజలు చేస్తున్న నేపథ్యంలోనే బండి సంజయ్ని కలిసి చాలాసేపు సుమారుగా ఒక 45 నిమిషాల పాటు చర్చ జరిపినట్టు సమాచారం తెలిసింది. అంటే పార్టీపై అసంతృప్తి రాజాసింగ్ బండి సంజయ్ తోటి కలవడంతో అసలు ఏం జరుగుతుంది, నిజంగానే బీజేపీ పార్టీలో ఏం జరుగుతుంది, అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పార్టీలో సముచిత స్థానం కల్పించడం కోసం అనేది ఒక పెద్ద మొత్తంలో బీజేపీలో చర్చ జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలంగా బీజేపీ నుంచి గెలిచినటువంటి రాజాసింగ్ కొంతకాలంగా బయట ఉండడం జరిగింది. గతంలో ఆయన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ బీజేపీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ మొదటిసారిగా బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిశాడు రాజాసింగ్. కలిసి సుమారుగా గంట 45 నిమిషాల పాటు సమావేశం అయినట్టు తెలుస్తుంది.
అంటే కొద్ది రోజులుగా ఏదో ఉందో బీజేపీ పార్టీలో కొంత అసత్వంతో ఉన్నటువంటి రాజాసింగ్ ఇలా బీజేపీ నేత ఏదో కీలక నేత ఉందో బండి సంజయ్ని కలవడంతో నిజంగానే ఈ చర్చ ఎటువైపోతుంది, ఏం మాట్లాడుతుందని చెప్పి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. అంటే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నా లేకపోతే బండి సంజయ్ రాజాసింగ్ కలిసి అంటే కొత్త ఏమన్నా ఏం చేస్తున్నారని చెప్పేసి ఒక రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే బీజేపీ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలందరూ కూడా ఇలా రాజాసింగ్ పై ఇలా బండి సంజయ్ మీద అనేక అపోహలకు తావుతీస్తున్న పరిస్థితి ఉంది. నిజంగా పార్టీ ఎటువైపు పోతుంది, నిజంగా బీజేపీ పార్టీ ఎలాంటి చర్యలకు చేపడుతుంది, నిజంగా రాజాసింగ్ కు ఎలాంటి బాధ్యతలపై చెప్తారు అంత ఉత్కంఠగా మారిన పరిస్థితి. నిజంగానే రాజాసింగ్ బీజేపీ బండి సంజయ్ కలవడంతో ఎలాంటి ఉత్కంఠ భరితున్న రేపుతుంది, ఎలాంటి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, రాజాసింగ్ ఏమైనా ప్రయారిటీ అయిపోతుందా లేకపోతే బండి సంజయ్ తోటి కలిసి పనిచేసే దిశగా పార్టీ ఒక సంకేతం పంపిందని చెప్పేసి అయితే ఒక బీజేపీ నేతలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నేతలంతా కూడా ఉత్కంఠగా పరిచయం చూస్తున్న పరిస్థితి. చూడాలి నిజంగానే రాజాసింగ్ అంతవరకు పరిమితం చేస్తారా లేకపోతే ఇంకేమైనా ప్రయారిటీ ఇస్తారా లేకపోతే పార్టీలో కీలకంగా ఏమైనా పదులపై చెప్పే బాధ్యత ఉందని చెప్పి చూడాల్సిన అవసరం అవుతుంది. కీర్తి రైట్, థ్యాంక్ యూ భాస్కర్.